ఎప్పటి నుంచో స్ట్రగుల్ అనమాట ఒక సినిమాల్లో చేయాలని. అన్ని చిన్న చిన్న పాత్రల ద్వారా కనిపిస్తూ ఉంటాను, కానీ చెప్పుకోదగ్గది ఏమీ లేదు. కానీ ఈ సినిమా ద్వారా మాత్రం నన్ను గుర్తుపెట్టుకుంటారు అందరూ కూడా. చాలా చాలా అంటే చాలా ఇలాంటి మంచి అవకాశం ఇప్పించింది మాత్రం నా దేవుడు అనాలో అన్నయ్య అనాలో ఏమనాలో అర్థం కావట్లేదు. చరణన్న ఎప్పుడు నా సొంత సినిమా అనగానే తల్లిదండ్రులు కానీ ఇక నా భార్య అయితే చెప్పే పనే లేదు అసలు. ఇప్పటికి కూడా నన్ను చాలా తక్కువగానే చూసిద్ది సినిమా అనగానే. అయినా సరే నువ్వు ఉన్నావు, నీలో ఉన్న టాలెంట్ని నేను అని చెప్పి సొంత తమ్ముళ్ళలాగా చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఆయన చేసే ప్రతి సినిమాలో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను. కానీ చెప్పగానే నన్ను నమ్మి సతీష్ గారు ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు మరి ఒకసారి వారికి టీం సభ్యులందరికీ కూడా, అదేవిధంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి అయితే చాలా ఒక సొంత మనిషిలాగా భావించి నన్ను ఎంకరేజ్ చేసిన విధానం మాత్రం ముఖ్యంగా మా కెమెరామెన్ గారు అనిల్ గారు చాలా చక్కగా చూపించారు. నన్ను మాత్రం సినిమా చూసిన వాళ్ళు మాత్రం తిట్టుకుంటారు, నా క్యారెక్టర్ అది కాదు, దాంట్లో చేశాను అంతే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక తోటి నటులు ఇంకా వాళ్ళందరి సపోర్ట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళం నేను దీంట్లో మాత్రం ఒక చిన్న విషయాన్ని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. నేను బయట ఈవెంట్ మేనేజ్మెంట్లో నేను యాంకర్గా చేస్తూ ఉంటాను షోస్లో, ప్రైవేట్ షోస్లో. అయితే కరెక్ట్గా December 31 రోజున, అంటే లాస్ట్ 24లో లాస్ట్ ఇయర్ నాది ఆల్రెడీ స్లాట్ బుక్ అయిపోయింది, నా పోస్టర్లు వేసేసుకున్నారు, అంతా అయిపోయింది. కానీ సతీష్ గారు అప్పుడే మెసేజ్ పెట్టారు, షూట్ ఉంది అనకాపల్లి నువ్వు రావాలి అని. ఆల్రెడీ అడ్వాన్స్ తీసేసుకున్నాను, ఇక్కడ పోస్టర్లు వేసేసారు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ సినిమా కోసం అవన్నీ క్యాన్సిల్ చేసుకొని నేను సినిమా కోసం వెళ్ళి ఒక 3 days 4 days అనకాపల్లిలోనే ఉండి చేసినందుకు గాను ఒక మంచి పాత్ర చేశాను. డబ్బులు ఇప్పుడు వస్తాయి పోతాయి, కానీ ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు చాలా ఉంది. అదేవిధంగా ఒక మంచి ఫ్యామిలీ. ముఖ్యంగా ఇందులో కొంతమంది దొరుకుతారు. ఫస్ట్ టైం నేను ఒక పెళ్లి సాంగ్లో డ్యాన్స్ కూడా చేయించినటువంటి మా సాగర్ మాస్టర్ గారికి, అలాగే తోటి నటులందరికీ కూడా, అదేవిధంగా సాగర్ మాస్టర్ గారు ఒక మంచి చరణ్ అన్న తర్వాత నాకు అంత దగ్గరగా సినిమా ఫీల్డ్లో ఏది ఉన్నా సరే నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళలో మొదటి వ్యక్తిలో ఉంటాడు ఆయన కూడా. ఇంత చక్కని అవకాశం కలిగించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కృష్ణరాజు అన్నయ్య గారు కూడా మంచి మిత్రులుగా ఉంటే క్షమించాలి అందరూ. ఇక్కడ ఉన్న అందరికీ, నా తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం. మీతో ఎవరు చైతన్య చైతన్య కోటి ఆర్కే గారు, నాకు బలం సరిపోదు, రండి అన్నారు నాతో పాటు రండి. చైతన్య గారు కేకే నా పట్ల నించోండి, ఏం కాదు నించోండి, రండి మీరు ఇంతకు మించి ముందుకు రాకండి. మీరు అలా ముందుకు వస్తున్న ప్రతిసారి నాకు గుండె దడ వస్తుంది, ఎక్కడ పడిపోతుంది. అయ్యయ్యో, యాక్చువల్గా ఇక్కడ రావడానికి నాకు 17 years పట్టింది, 17 సంవత్సరాలు పట్టింది ఇక్కడ మాట్లాడడానికి. మీ అందరితో ముందు మాట్లాడుంటే కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఇంతమందిని చూస్తుంటే ఇంకా హ్యాపీ కూడా ఉంది నాకు. ఎందుకంటే మురళి గారు, దినేష్, సుధమ్మ, యాక్చువల్గా ఇది అమ్మ నాకు ఎందుకో సెట్లో అండ్ యాక్చువల్గా మనం పుట్టలేదు ఆవిడ యాక్టింగ్ చేసినప్పుడు. బట్ ఆవిడ ఫ్రేమ్లో చూసినప్పుడు చాలా యాక్టివ్గా అనిపించింది నాకు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఆవిడ ప్రతిరోజు యాక్సెప్ట్. ఓకే, మా డైరెక్టర్ గారు ఫస్ట్ పిలిచి అవకాశం వచ్చింది ఆయనే, ఫస్ట్ నుంచి నన్ను నమ్మింది కూడా ఆయనే, ఎక్కడ నేను నమ్మలేదు. నెక్స్ట్ ఎవరు మా ప్రొడ్యూసర్ కోమలి గారు, సోమేష్ గారు, ఎక్కడ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం అనేది నా కాన్సెప్ట్ ఎవరైనా. బట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఎమోషన్ ఉంటుందండి. ఫస్ట్ సినిమా చూడండి, చాలామంది ఏవో చూస్తారు, అవన్నీ వద్దండి. ఒక క్యారెక్టర్ వచ్చి మా ఇంట్లోని మా ఫ్రెండ్ అవ్వచ్చు, మా సిస్టర్ అవ్వచ్చు, వాట్ ఎవరైనా కూడా ఫస్ట్ సినిమాని చూడండి, అందులో ఆప్యాయతలు ఉంటాయి. సో ఈ సినిమా అదే, అందరూ ఎవ్రీథింగ్ అందరూ కూడా బాధపడకుండా ఎవరు వెళ్ళరు, చాలా ఎమోషన్. యాక్చువల్గా ఈ సినిమా తీసిన తర్వాత మా ఫాదర్ చనిపోయారు. సో అది నాకు బాగా కనెక్ట్ అయిన సినిమా. ఎందుకంటే పేరెంట్స్ ఉన్నప్పుడే మరి ఏమైనా చేయాలనేదే కాన్సెప్ట్, వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రారు. బట్ అలా లైఫ్ లాంగ్ మనతో ఎవరు ఉండరు అనేది కాన్సెప్ట్. కొంచెం సినిమాని చూసి ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన అందరూ కూడా, ఈ టీం కూడా, రారా ఆర్కే గారు,
మీరు లేకపోతే లేదు, రండి టీం, మనం లేకపోతే లేదు ఏంటి. మా డైరెక్టర్ గారు ఎక్కడ, ఇది చాలా కష్టపడి పనిచేసింది, చాలా తక్కువ, చాలా చిన్న సినిమాలు అంటే చిన్న చూపు చాలామందికి, బట్ ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమే. మనస్సు పూర్తిగా చూస్తే చాలా పెద్ద సినిమా. దీని కష్టం చాలా పెద్దది ఉంది మా వెనకాల. ఇంతమంది నిజం, మా సతీష్ గారు కానీ మాకు ప్రొడ్యూసర్ ఎవ్రీడే మార్నింగ్ 4కి రెడీ అయితే కానీ సెట్కి వెళ్ళాము. అలాంటి పరిస్థితి, ఇంతమంది ఒకే రూమ్లో చాలా కష్టపడి ఈ సినిమా చేసాం. మా కోసం చూడండి, ఎందుకంటే ఇంతమంది కష్టం. ఒక సినిమా చేయాలంటే చాలా కష్టం, సినిమా చేయడం ఈజీ, బట్ ఎంతవరకు రావడం అన్నది చాలా అంటే చెప్పలేం. ఎంత అంటే ఎంత పెయిన్ ఉంటుందంటే అది నాకు తెలుసు. సరే ఇక్కడ ప్రేక్షకులు కూడా కొంచెం మమ్మల్ని చూసి ఆదరించండి. మంచి సినిమా, ఎన్నిసార్లు చెప్పిన ఇదే, మంచి సినిమా చూడండి, ఆదరించడం కొనుక్కుంటా. సుధమ్మ, మురళీ సార్, అందరికీ ఐ లవ్ యూ. ఎందుకంటే అంటే మీరు పెద్దోళ్ళు, మీకు ఐ లవ్ చెప్పండి. అసలు నాన్న అమ్మ ఇది అంతే కదా, తల్లిదండ్రులు ఉంటేనే మనం లేనిది లేదు. ఈ సినిమా కూడా అంతే, తల్లిదండ్రుల తర్వాతే మనం. సో అది కొంచెం ఆదరించండి, ప్రేక్షకులందరూ ఆదరించండి. 17th వెళ్ళండి థియేటర్కి, చూసి మా కోసం, మా డైరెక్టర్ కూడా, మా కోమలి గారి ప్రొడ్యూసర్స్, వాళ్ళు చాలా చిన్న ప్రొడ్యూసర్స్ కానీ పెద్ద సినిమా చేశారు వాళ్ళు. ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారంటే అదాలే. ఎక్కడ సతీష్ గారు, ఎక్కడ మా డైరెక్టర్ గారు వెళ్ళిపోయారు. చాలా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయండి. యాక్చువల్లీ నేను కూడా 17th కోసం వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుందో 17. మా ఫ్యామిలీతో కలిపి చూడాలనిపిస్తుంది. ఆ విజువల్స్ కానీ అందరినీ ఒక పల్లెటూరు వాతావరణానికి తీసుకెళ్ళిపోయి మన బాండింగ్ అంతటినీ చూపించారు, అంత బాగా అనిపిస్తుంది. అండ్ రీసెంట్గా సుధమ్మ మేము ఒక షోలో కలిసాం. ఈ పాట గురించి, ఈ పాట బాగుంది అని అనుకున్నాను తప్ప సుధమ్మ చెప్పినప్పుడు ఇంత బాగుందా అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. నాకు కూడా 10 సార్లు చెప్పారు ఆవిడ అదే షోలో. అదే, సో ఇంత మ్యాజిక్ క్రియేట్ చేశారు మా చరణ్ అర్జున్ గారు. చరణ్ అర్జున్ గారు ఎప్పటి నుంచో ఆయన మ్యూజిక్లో ఒక సోల్ ఉంటుందండి. ఆయన అద్భుతంగా పాడతారు, అద్భుతమైన మ్యూజిక్ చేస్తారు, అండ్ అద్భుతంగా రాస్తారు కూడా. ఈ 2 పాటలు కూడా ఆయన రాశారు. ఒకసారి చరణ్ అర్జున్ గారికి గట్టిగా, అసలు వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్. థ్యాంక్ యూ, మంచి పాటలు పాడించారు నాతో. అండ్ మా సతీష్ గారు నాకు ఫోన్ చేయడమే, మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పి ఫోన్ చేశారు నాకు. నేను ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, అసలు నాకు ఈ పాటలు రిలీజ్ అయిన తర్వాత తెలిసింది మీరు ఎంత టాలెంటెడ్ అని, మీలో ఎంత టాలెంట్ ఉందని. ఈ మీ డెబ్యూ మూవీకి ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుధమ్మ చెప్పినట్టు ఏడేడు జనమాల రుణమే నువ్వు, ఏనాడు నీ కన్న కలవే నువ్వు జత చేరితే నా బతుకోవరం, నీ చిరునవ్వులే నా చిరస్థావరం, ఇది మధురాతి మధుమోహనం, నువ్వు నాలో లీనం, నే నీలో లీనం, దీని పేరే కళ్యాణం. కళ్యాణం నిన్న నేనో దేహం, నువ్వు దానికి ప్రాణం, దాని పేరే కళ్యాణం. కళ్యాణం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యాక్టింగ్కి పెద్ద ఫ్యాన్ సార్ నేను. సుధమ్మ, ఇలా మీ అందరినీ ఇలా చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీలో నేను కూడా ఒక పాట అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వెంకట్రామ్ గారి తాలూకా. చాలా సూపర్ హిట్ అవ్వాలని. ఈ కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదండి. సినిమా బాగుంటే ప్రేక్షకులందరూ సూపర్ హిట్ చేస్తారు. అలాంటి ఎన్నో ప్రూఫ్స్ వచ్చాయి మనకి. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కోమలి గారు, ప్రొడ్యూసర్ గారు. మీరు ఇలాంటి మంచి మంచి ఇంకా సినిమాలు ఎన్నో చేయాలి. మా సతీష్ గారు లాంటి మంచి డైరెక్టర్స్ని ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవంతి గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకట్రామయ్య గారి తాలూకా అనే ఈ మూవీ లాంచ్ కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషం. సోదరి కోమలి గారు తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉండి మంచి సింగరు. తను పర్టికులర్గా ఇంటికి వచ్చి నేనే ప్రొడ్యూస్ చేసా, మీరు రావాల్సిందే అని అంటే తన కోసం వచ్చే వాస్తవానికి. సో ఐమ్ వెరీ హ్యాపీ. మీరు చేస్తున్న ప్రయత్నం, మీతో పాటు సతీష్ సరిపల్లి, సోమేష్ సరిపల్లి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ఫుల్గా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కోర్స్ చిన్నప్పటి నుంచి అనేక సినిమాల్లో మేడం సుధా గారిని చూసాం, కొత్తగా అన్న మురళీధర్ గౌడ్ గారిని కూడా చూస్తూ ఉన్నాం, దినేష్, దివిజ అండ్ డైరెక్టర్ సతీష్ ఆవల గారు. ఇక చరణ్ అర్జున్ గురించి చెప్పేదేం లేదు, మన చాలా మంచి సాంగ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయింది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆయన 3 రంగుల జెండా పాట వేస్తే ముఖ్యమంత్రి అయిపోయాను. మరి సినిమాకి పాట వేసిండు, ఈ సినిమా ఎంత హిట్ కావాలనో ఒక్కసారి మనందరం కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. అయితే రెండో విషయం ఏంటంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా. అంటే వాస్తవానికి తాలూకా అనే పదం తెలంగాణలో వాడం మేము, తాలూకా అంటే ఏంద్రబాయ్ అన్నట్టు కొద్దిసేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజలుగా ఇద్దరం కూడా కలిసి ఉండాలనే మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్గా కొట్లాడుకున్నా మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది మనందరినీ కూడా కలిపేటటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమంగా ఉండాలి. పరస్పర గౌరవం ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే 2 ప్రాంతాల సంస్కృతులు కూడా పెద్ద ఎత్తున మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కొట్టుకోవడం కాదు, మనను వచ్చి ఇంగ్లీష్ వాడు కొడుతున్నాడు. సో వాడు ఎఫెక్ట్ పడకుండా తెలుగు భాషను కాపాడుకుంటూ తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చాలా బలంగా కోరుకునేది ఒకటే, ఎట్లా అయితే కాలీవుడ్లో, ఎట్లా అయితే శాండిల్వుడ్లో చిన్న సినిమాకు రెస్పెక్ట్ ఉంటుందో, ఎట్లా అయితే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలను, చిన్న ప్రొడ్యూసర్స్ని, సినిమా థియేటర్స్ని ఎక్కువగా చిన్న ప్రొడ్యూసర్స్కి ఇవ్వడము, చిన్న ఆర్టిస్ట్కి ఇవ్వడము చేస్తారో, తెలంగాణలో అట్లాంటి ఒక మంచి పాలసీ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని షోకేస్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సరే ఇప్పుడు ఓటీటీ రావడంతో ఇంకొంచెం లిబరల్ అయింది అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఓటీటీ వచ్చి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ గేమ్ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి రిగ్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. సో అట్లాంటప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్కి, చిన్న సినిమాలకు మీలాగా సర్వస్వం ఓడిపెట్టి ఆస్తులు అమ్ముకొని సినిమాలు చేసేవాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి చిన్న ప్రొడ్యూసర్స్ పక్షాన తెలంగాణ రక్షణ సేన నిరంతరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల అవకాశం వచ్చి మేము ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసేటటువంటి సందర్భంలో మాత్రం కాలీవుడ్లో ఎట్లా ఉందో, శాండిల్వుడ్లో ఎట్లా ఉందో అట్లాంటి మంచి పాలసీ తీసుకొని వస్తాం. బట్ ఎనీవే అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కోమలి గారికి, దినేష్ గారికి, దివిజ గారికి, మొత్తం సతీష్ గారికి, మేడం సుధా గారికి, చరణ్ అర్జున్ గారికి, సరిపల్లి సోమస్టులు రాకముందు ఆ చిన్న స్పేస్లో పాపం ఎప్పుడు మైక్ దొరకని వాళ్ళకి మైక్ దొరుకుతుంది. సో వాళ్ళు మాట్లాడిన ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు, మా నిసార్ బాయ్ కానీ, చిరంజీవి అన్న, ఇంకా కొరియోగ్రాఫర్ సాగర్ బాయ్, వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు వినాలనిపించింది. సో స్వీట్ ఆఫ్ యూ అండి, సో స్వీట్. అందుకని వెనక ఉండే వాళ్ళందరూ ముందుకు దోద్దామని నేనున్నాను. నేను వెనక ఉన్నాను కదా, కవితకు వచ్చి నన్ను ముందుకు లాగింది. సో స్వీట్ ఆఫ్ హర్ ఆల్సో. ఏదో సినిమాలో ఉంటుంది, కలేజా సినిమాలో మహేష్ బాబు గారు చెప్తారు, ఆడవాడు పడుకున్నాడు, నాకు ఒక 100 రూపాయలు దొరికితే ఆడికి పాల్గొనిస్తానని చెప్పి అనుకుంటే ఆయనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. అలాగా నేను నా వెనుకున్న వాళ్ళని ముందుకు నెడదాం అనుకుంటే నన్ను మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పుడైనా మనం అది అనుకుంటే మనకు దేవుడు ఇంకింత కొంచెం ఎక్కువ ఇస్తాడు. అలాగే కోమలి వచ్చింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. సో కోమలి నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి పాట రాయించమని అడగొచ్చు, లేకపోతే పాట అడగొచ్చు, కానీ నాకే ఆమె వచ్చి సినిమా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఆమె పాట ఒకటి మిస్ అయింది ఒకరోజు. సారంగధరి అనే పాటని తనతో పాడించలేదు అనే సినిమా వాళ్ళందరి మీద తను పాపం చాలా బాధపడుతూ ఆ రోజు టీవీలలో మాట్లాడింది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా దాన్ని అలాగే వేరే వైపు తీసుకెళ్తారు. ముఖ్యంగా మా ఏరియాలలో ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ నెగిటివ్ తీసుకుంటారు. కానీ ఆమె అలా తీసుకోలేదు. నేనే సినిమా తీస్తాను, సినిమాల్లో పెట్టుబడి పెట్టి సినిమాల్లోనే నేను చాలామంది నాలాంటి కళాకారులకు అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక మంచి స్ఫూర్తితో వచ్చింది కోమలి. ఆ రోజు నేను కూడా కొంచెం తను రాగానే చెప్పాను, అమ్మ నువ్వు ఎక్కడ సినిమా తీస్తావు, అది ఎక్కడ రిలీజ్ చేస్తావు, ఈ రోజుల్లో సినిమా తీయడం అంత ఈజీ అనుకుంటున్నావా, చాలా కష్టం రా అని చెప్పి చాలాసేపు చెప్పాను. లేదు నేను తీస్తాను, నేను రిలీజ్ చేస్తానని చెప్పింది. జూలై 17 రిలీజ్ చేస్తుంది ఈరోజు. సో సినిమా తీయడం, సినిమా బ్లాక్ బస్టర్లు కొట్టడం, ఇట్లు కొట్టడం కాదు, అసలు మనం పనిచేసిన సినిమా రిలీజ్ అవ్వడమే ఈ రోజుల్లో పెద్ద హిట్ అయినట్టు. సో అలాగే ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి కారణం మురళీధర్ గౌడ్ గారు లాంటి ఒక మంచి నేను సార్ మీకు నిజంగా పాదాభివందనాలు సార్. ఎలా అంటే మీరు అద్భుతంగా యాక్ట్ చేసినందుకు కాదు, అది మీరు ఎప్పుడే యాక్ట్ చేస్తారో అద్భుతంగా యాక్ట్ చేస్తారు కాబట్టే మీకు ఇలాంటి ఒక ప్రధానమైన పాత్ర మీ దాకా వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఒక 4-5 సినిమాలు పనిచేస్తున్నప్పుడు ఒక ప్రెస్ మీట్కి, ఒక మీడియాకి రావాలి అంటే ఒక 4 గంటలు 5 గంటలు పని పోతుంది. ఇప్పుడు గరివిడి లక్ష్మణ పీపుల్ మీడియా వాళ్ళది నేను ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నాను, అది మొత్తం సంగీతభరితమైన సినిమా.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతూ ఉంది. నాకు అసలు అక్కడి నుంచి ఒక నిమిషం కూడా కదలబుద్ధి కావట్లేదు అలాంటి సినిమాది. అలాంటి సినిమాని నేను వర్క్ అంతా ఆపేసుకుని రావాలంటే నేను ప్రతి ఈవెంట్లో మిమ్మల్ని చూస్తున్నాను. మీరు మంచిగా చిన్న పిల్లాడిలాగా పెళ్లి కొడుకులాగా తయారైపోయి అంటే మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ మాకంటే. మేము ఏదో ఇన్ని రోజులు కొట్టుకుంటే కొంచెం ఇప్పుడు గుర్తిస్తున్నారు మమ్మల్ని. కానీ మీరు అసలు ఆల్రెడీ ఈరోజు టాప్ ఆర్టిస్ట్. మీరు సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు, కానీ ప్రతి ఈవెంట్లో మీరు వచ్చి ముందు కూర్చుంటే నాకు కళ్ళ ముందు అది వచ్చేస్తుంటుంది. అబ్బా మనం వెళ్ళాలి, మనం పనిచేసిన సినిమాని మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? చిన్న పెద్ద సినిమాలు కాదు, మనం ఏ సినిమాకి పనిచేసినా ఆ రోజుకి ఆ సినిమా మనకు అన్నం పెట్టింది, ఆ సినిమా మనకు అవకాశం ఇచ్చింది, ఆ సినిమా మనతో ఉన్న వాళ్ళందరికీ పని కల్పించింది. కాబట్టి ప్రతి సినిమా నాకు గౌరవాన్ని మీ నుంచి నేర్చుకున్నాను, అందుకే నేను వచ్చాను. అలాగే సుధమ్మ, మీరు పాటల గురించి ఎవరెవరితోనో బయట ఇప్పుడు మా ధనుంజయ్ ఉన్నాడు, చాలామంది పాటలు పాడిన సింగర్స్ రారు, ఈ వేడుకలకి రారు, కానీ ధనుంజయ్ మాకంటే ముందే వచ్చి కూర్చొని చాలా గొప్పగా మాట్లాడారు. సో వాళ్ళు పాడిన పాటలు ఏ సినిమాలో పాడామో కూడా గుర్తుండవు సింగర్స్కి ఇప్పుడు. అలాంటిది మీలాంటి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఆ పాటలను గుర్తుపెట్టుకొని అంత బాగా పాడారు, అంత బాగా. నాకు పైకి స్టేజ్ మీదకి రాగానే కూడా మీరు అదే చెప్పారు. సో మీరందరూ ఉండబట్టే ఇండస్ట్రీ పచ్చగా ఉంది, మేమంతా ఇక్కడ దాకా వస్తున్నాం. సో థ్యాంక్ యూ. దివిజ, అసలు ఇక ఎన్ని సినిమాలు చేద్దాం మన ఇద్దరం చెప్పిట్లే, ఇప్పటికీ 4 సినిమాలు అయిపోయాయి. ఆమె నటించే ప్రతి సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. సో మరి అది ఎందుకు మన బాండింగ్ ఎలా కుదురుతుందో తెలియట్లేదు. సో నువ్వు రికమెండ్ చేస్తూనే ఉండే ఏ సినిమాకి వెళ్ళినా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలని చెప్పి నేను కూడా చేస్తాలే. విన్ విన్ సిచ్యుయేషన్. దాంతోపాటు ఈవెంట్ హోస్ట్ శ్రవంతి ఉండాలని కూడా చెప్తూ ఉండమ్మా. సతీష్ భాయ్ ఎక్కడున్నావు? ఒకసారి రావాలి, దా పైకి దా. నువ్వు ఎంతసేపు నువ్వు డైరెక్టర్ అయ్యింది పాపం, ఒక కార్యకర్తలాగా మేనేజర్ లాగా తిరుగుతూ ఉంటాడు ఆ లొకేషన్స్లో. అలాగే కష్టపడేవాడు, ఈరోజు కూడా అలాగే పడుతున్నాడు. సో డైరెక్టర్సే సినిమాకి మనందరం ఇక్కడ కూర్చున్నామంటే వీళ్ళు ఏదో చిన్న కథ రాసుకొని పాపం బండిలో పెట్రోల్ కూడా లేకుండా ఒక ప్రొడ్యూసర్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగి ఒక సినిమా సంపాదిస్తారు. ఆ తర్వాత మనందరం దాంట్లోకి వస్తాం, మనందరి ప్రతిభలు చూపించుకుంటాం. దాని అన్నిటికీ మూలం ఈ దర్శకులే. సో అలాంటి సతీష్ భాయ్ ఆయన నాకు ఒక అభిమానిలాగా వచ్చాడు నా స్టూడియోకి. నేను కసిరిచ్చాను ఆ రోజు, నేను చిన్న సినిమాలు చేయట్లేను అబ్బాయి, చిన్న బడ్జెట్లు ఏమీ చేయలేము, వాటిని చూసి మన టాలెంట్ని అందరూ ఇంతేనా అనుకుంటారు, అక్కడ బడ్జెట్స్ ఉండవు, నేను చెయ్యనంటే ఈ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కరాటే నేర్పించినంటే నిలబడతాడు చూడండి, అంత కాదు కానీ పాపం నేను ఒప్పుకునేదాకా అలాగే నిలబడ్డాడు. అంటే నేనేదో గొప్ప అయిపోయిన ఒక సినిమాను ఒప్పుకోవడానికని కాదు, అప్పుడున్న బిజీలో నేను చేయలేనేమో ఈ బడ్జెట్లో అని చెప్పి నేను అంటుంటే ఆయన నన్ను పట్టుబట్టి మరి ఈ సినిమాకి చేయించాడు. నిజంగా ఒక సినిమా చేస్తాం, ఆ సినిమాలో ఒక 4 పాటలు ఉంటాయి, కట్ చేస్తూ ఐటమ్ సాంగ్, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఏదో ఉంటాయని కాదు. ఈ సినిమాలో ఆయన కోసం చేసిన నువ్వు ఒక్కడివే ఇంతమంది పిల్లల్ని పెంచుతావు, కానీ ఇంతమంది పిల్లల్ని కలిసి నిన్ను ఒక్కరిని చూసుకోలేకపోతున్నాం అనే ఒక పాట, అది ఎప్పటికీ వెళ్ళిపోతానే ఉంటుంది. ఇందాక ఆమె చెప్పినట్టు అలా చరిత్రలో నిలిచిపోయే పాటలు ఏమేమి ఉన్నాయో ఈ పాట ఇందులో ఒకటి కాదు. అది ఊరు వదిలిపెట్టి పోతున్నప్పుడు ధనుంజయ్ పాట కానీ, చిరంజీవి రాసిన పాట కానీ, పెళ్లి పాట కానీ, ఒక్క సినిమాలో ఒక 4-5 పాటలు నిలిచిపోయే పాటలు నాతో చేయించావు. నీకు, కోమలికి, సోమేష్ గారికి, ఈ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. పాటలు అంటే మీరు జయించినంత మాత్రాన రావు, అది కుదరాలి, ఆ ఆల్బమ్ అలా కుదరాలి. అలాంటి సిచ్యుయేషన్స్ నువ్వు తయారు చేసినావు. సో ఆ క్రెడిట్ మొత్తం నీదే. మేము తెల్ల కాగితాలు మాత్రమే, దర్శకుడే రాసుకుంటాడు మా తలకాయల్లో. సో అలా అద్భుతమైన పాటలు మాతో చేయించిన నీకు ఈ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా, వేదిక ముఖంగా థ్యాంక్ యూ. 5 పాటలు మీరు అద్భుతంగా రాశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దలందరికీ నా నమస్కారం. నన్ను నమ్మి అవకాశాన్ని ఇచ్చిన మా సతీష్ గారికి, అలానే మా కోమలి అక్కకి చాలా థ్యాంక్స్ అండి. సో మ్యూజిక్ పరంగా చూసుకుంటే చరణ్ అర్జున్ గారు చాలా బాగుందండి మ్యూజిక్. అండ్ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం సినిమా అంతా కూడా ఒక ఎమోషనల్గా వెళ్తుందనమాట. ఫాదర్ తాలూకా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది మన లైఫ్లో అనేది క్లియర్గా తెలుస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక క్యారెక్టర్కి అయితే కనెక్ట్ అవుతారు కంపల్సరీ. సో పెద్ద సినిమాలు ఎలా అయితే ఆదరించారో మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎవరైనా మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. ఈ సినిమా చూసాక అది అందరూ ఫీల్ అవుతారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న చరణ్ అర్జున్ అన్న నాకు మ్యూజిక్ చాలా నచ్చింది అన్న, అన్ని సాంగ్స్ చాలా ఇష్టం అన్న. షూటింగ్లోనే రిపీటెడ్గా విన్నాను డైరెక్టర్ని అడిగి.
సుధా మేడం గారు, మాట్లాడడం రాదమ్మా, క్షమించండి. మురళీధర్ గారు, మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ కోమలి అక్క, ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో రిలీజ్ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం. కానీ ఆవిడ సినిమా తీశారు, ఇప్పుడు రిలీజ్ కూడా చేస్తున్నారు. 17వ తారీఖున సినిమా రిలీజ్. కుదిరితే అందరూ సినిమాకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతమంది స్పీచ్ అసలే స్పెషల్గా మా గౌరీ స్పీచ్ విన్నాక అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. బట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, పర్వాలేదు. బికాజ్ ఇప్పుడు ట్రైలర్ చూసారు, ఇంకా జోష్ వచ్చింది నాకైతే. బికాజ్ మా మూవీ హిట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. బికాజ్ ఎస్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ టైం కేటాయించి వచ్చారు. నిజంగా మా మూవీని బ్లెస్ చేసి ఈ మూవీని జూలై 17న సక్సెస్ చేస్తారని నాకు ఫుల్ 100% కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్దవాళ్ళకి మరొక్కసారి నమస్కారం. సుధమ్మ నమస్తే, మురళీధర్ గారు నమస్తే, అండ్ మా దివిజ పాప హాయ్, దినేష్, ఎవ్రీవన్, మన దశరథ్ గారు థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఎస్, వెంకటరామయ్య గారి తాలూకా జూలై 17th రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నేను మా దివిజ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా చాలా చాలా, ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు, నాకైతే చాలా నచ్చింది. మేము షూటింగ్ జరుగుతున్నప్పుడే చాలా కష్టాలండి, చాలా పడుతూనే వచ్చాం. బట్ ఆ కష్టం మా వరకు రానివ్వకుండా మా కోమలి గారు ప్రతి పిన్ టు పిన్ దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు. నిజంగా ఇంత ధైర్యం, ఇంతలాగా చెయ్యాలి, ఈ మూవీ ప్రజలకి ముందుకు వెళ్ళాలి, థియేటర్లో రావాలి ఖచ్చితంగా అని చెప్పి పట్టుబట్టి షూటింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలు పడ్డారనేది నాకు తెలుసు. స్టిల్ నిన్నటి వరకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఆవిడ మార్నింగ్ వచ్చారండి ఊరెళ్ళి. సో ఇప్పటికీ ఆమె ఎంత కష్టపడుతున్నారు, ఎంత నిద్రలేని రాత్రులు అయితే గడిపారు. సో థ్యాంక్ యూ కోమలి గారు. హిట్ కొడుతున్నాం మనం. సక్సెస్ మీట్లో ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. అండ్ మా సతీష్ గారు నమస్కారం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చారు, ఇది మీరే చెయ్యాలని పట్టుబట్టారు. ఐ హోప్ నేను 100% ఆ క్యారెక్టర్కి న్యాయం చేశానని అనుకుంటున్నాను. సో మీలాంటి డైరెక్టర్ ఖచ్చితంగా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కావాలి. ఇంకా ఎన్నెన్నో మూవీస్ మీరు చెయ్యాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రతి డైలాగ్ హార్ట్ టచింగ్గా ఉంది. మీరు ట్రైలర్లో చూస్తే కనుక ప్రతిదీ, ఈవెన్ ఎవరి క్యారెక్టర్ తక్కువ కాకుండా ప్రతి ఒక్కరిది, కొడుకుది, కూతురుది, అల్లుడిది, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ వివరంగా మీరు ఆడియన్స్కి, నాట్ క్యారెక్టర్ కాదు, రియల్ స్టోరీ అది. సో ప్రతి క్యారెక్టర్ని కూడా అట్లాగా తీర్చిదిద్దేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ కూడా అల్టిమేట్ ఉంటుంది, ఐ నో. థ్యాంక్ యూ. అండ్ మూవీకి పిల్లర్ మన అనిల్ గారు, థ్యాంక్ యూ. మమ్మల్ని ప్రతి స్క్రీన్ అంటే ఒక ఎమోషన్, ప్రతిదీ మాకు ఇప్పుడు ఆడియన్స్కి కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ డైరెక్టర్ ఏమనుకున్నారో తన ఎమోషన్ని స్క్రీన్ పైన ప్రజెంట్ చేసేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ ఈ ఫ్రేమ్ ఇది కాదు, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇంకా మీరు ఎమోషన్ పండిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి వివరంగా సతీష్ గారితో పాటు అనిల్ గారు మీరు కూడా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా సక్సెస్ హిట్ మూవీస్ చేయాలి, పెద్ద కెమెరామ్యాన్ అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. అండ్ చరణ్ గారు, ఈ మూవీ గుండె చెప్పడండి మీరు. నిజంగా అంటే ప్రతి సాంగ్ అండ్ ఆ లిరిక్స్ కానీ చిరంజన్ గారు ప్రతిదీ వివరంగా మీరు ఎంత బాగా ప్రాణం పోసారండి. మీరు లేనిదే నిజంగా ఈ మూవీ బీజియం బాబా ఏమి ఇచ్చారండి. ఏడుపు వస్తుంది తెలుసా. నేను స్టోరీ విన్నప్పుడు ఎంత ఏడ్చానో, నేను మూవీ ప్రివ్యూ చూసినప్పుడు కూడా అలాగే ఏడ్చాను. ఖచ్చితంగా ఈ మూవీ మన ఆడియన్స్కి నచ్చుతుంది. చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా అని కాదండి మన ఆడియన్స్ చూసేది, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఆడియన్స్కి రీచ్ అవుతాం. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన మా హీరో దినేష్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి మూవీలో యాక్ట్ చేసావు. నువ్వు కూడా అసలు ఎంత కష్టపడ్డావంటే ప్రతి సీన్కి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే హోంవర్క్ చాలా చేసావు. నువ్వు కూడా బాగా మూవీస్ చేయాలి, హిట్ మూవీస్ చేయాలి, పెద్ద హీరో అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ దివిజ ఆల్రౌండర్. సో వచ్చేసాయి. సో
కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. డెబ్యూ మూవీ, చాలా కష్టపడ్డావు. ఇది ఒక్కడితోనే కాదు, ఇంకా మూవీస్ చేస్తున్నావు. అలాగే ప్రతి మూవీలో డే బై డే నేర్చుకుంటూ ప్రతిది ఈ మూవీకి ఎంత కష్టపడ్డావో అలాగే ప్రతి మూవీకి కూడా కష్టపడాలి. సో ఐ హోప్ నువ్వు ఒక హై పొజిషన్కి వెళ్ళాలి. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. అండ్ మెయిన్ సుధమ్మ, మీ గురించి చెప్తే నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. బికాస్ నిజంగా నాకు జన్మనిచ్చింది నా కన్న తల్లి, బట్ దేవుడిచ్చిన మరొక తల్లి మా సుధమ్మ. అమ్మ, మీతో యాక్ట్ చేయడం నాకు వరం, అదృష్టం. నిజంగా నీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఒక సీనియర్ యాక్టర్ అని ఉండి మాతో కూడా అసలు ఎంత ప్రేమగా, ఎంతలాగా ఎక్కడ కూడా ఒక సీనియారిటీ అని చూపించకుండా ఎంత కంఫర్ట్ జోన్ ఇచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం. ఒక్క చిన్న సన్నివేశం, ఐఎమ్ టేకింగ్ లాంగ్ టైం, సారీ, బట్ ఒక్క చిన్న సన్నివేశం నేను పంచుకుంటాను అమ్మది. ఎందుకంటే ఒక సాంగ్ చేస్తున్నాం గుళ్ళో, పెళ్ళి సాంగ్. అమ్మ ఆ రోజు మేము లంచ్ బ్రేక్ అయ్యింది, క్యారివాన్స్ లేవండి. సో అక్కడ మేము వెళ్ళింది చాలా లాంగ్, ఒక పల్లెటూరులో. సో అలాంటి ప్లేస్లో అమ్మకి ఆఫ్టర్నూన్ తినే ఒక స్లీప్ వేయడం అలవాటు. సో ఎస్ అమ్మ, చెప్పనియండి మీ గురించి. బికాస్ ఆ రోజు భోజనం చేసాము, అయిపోయింది, మాతో మాట్లాడారు. మేము అమ్మ ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాం. అమ్మ ఎక్కడుంది, కుమారన్న ఎక్కడుంది అమ్మ అంటే, అమ్మ పడుకున్నారు. అమ్మ ఎక్కడ పడుకున్న, క్యారవెన్స్ ఏం లేవు కదా, ఎక్కడ వెళ్ళారని అంటే, అమ్మ ఇక్కడే పడుకున్నారు చూడండి అని అంటే, కింద గుడిలో అమ్మవారి ఆ గుడి గర్భగుడి పక్కన నేల మీద పడుకున్నారంటే మీరు నమ్ముతారా? నేల మీద పడుకున్నారు. అంతా డౌన్ టు ఎర్త్ అమ్మ. నిజంగా నేను ఆ రోజు నేర్చుకున్న వర్క్ చేయడంలో మనకి లగ్జరీ కాదు, కంఫర్ట్ కాదు, వర్క్నే దైవంగా భావిస్తే మనం సక్సెస్ అవుతాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పి అమ్మ నాకు ఆ రోజు ఇన్సిడెంట్స్తో నాకు నేర్పించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ. నేను ఫంక్షన్ కొంచెం లేట్ వచ్చాను, వేరే ఫంక్షన్కి వెళ్ళి, అందుకు వెరీ వెరీ సారీ. కోమలి గారు ఈ సినిమాని ఎంత కష్టపడి తీశారనేది సుధా గారు నాకు చెప్పారు. ఇది ఒక ఆడపడుచుల కథ. మన లైఫ్లో ఇందాక బ్రదర్ అన్నట్లు కొంతమంది మనతో లేగినప్పుడే మనం వాళ్ళ వాల్యూ రియలైజ్ అవుతామని ఒక అద్భుతమైన పాయింట్ని చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్తో చాలా బాగా రాసి అద్భుతంగా తీశారని సుధా గారు చెప్పారు. అండ్ కోమలి గారు, సోమేష్ గారు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అవన్నీ వింటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. భగవంతుడు ఇలాంటి ఒక ప్యాషనేట్ టీమ్ని బ్లాక్ బస్టర్ హిట్తో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఖమ్మం పిల్ల దివిజ, మీ ఇద్దరి పేరు చాలా బాగుందండి, దినేష్ గారు అండ్ దివిజది చాలా బాగుంది. ఈ సినిమాతో చరణ్ అర్జున్కి, డైరెక్టర్ సతీష్ గారికి, మీ కెమెరామెన్ అనిల్ గారికి, సార్కి, అందరికీ ఇంకొక మెట్టు తీసుకెళ్ళాలని, ఇది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంకట్రామయ్య గారి తాలూకా ఈ మంత్ 17th వస్తున్నది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వెంకట్రామయ్య గారి తాలూకా కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి తాలూకా అనేటట్టు ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ సినిమా కథ నుంచి పుట్టుకొస్తుంది. కథ నుంచి ఈ అమౌంట్ పెట్టగలిగితే ఆ అమౌంట్ దగ్గర నుంచి నటీనటులు వస్తారు ముందుకి. సో అందరూ ఒకటి అంటున్నారు, చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా అంటున్నారు. కానీ విత్తనం కూడా చాలా చిన్నదే, కానీ ఎదిగిన మొక్క ఎంత పెద్దదవుతాదో ప్రతిదీ చిన్నదాని నుంచి స్టార్ట్ అవుతుంది. మనం పుట్టినప్పుడు పసిపిల్ల, ఎదిగితే యుక్త వయసు, ఆ ఎదిగితే అమ్మ, తాతయ్య, నానమ్మ అవుతాం. సో వెంకట్రామయ్య గారి తాలూకా యొక్క విశేషాలు అందులోనే ఉంటాయని, ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య వచ్చు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మిళితమైన అనుబంధాలు, కష్టాలు, ఆ ఒక భావోద్వేషంతో నేను చూసినప్పుడు నిజంగా యాక్చువల్గా మీకు ఒక నిజం చెప్పేస్తాను. నా భర్త ఎప్పుడు సినిమాకి వెళ్దాంరా అని అంటే
పిల్లలు తీసుకుని వెళ్ళండి. నేను అసలు సినిమా థియేటర్ కూడా ఇప్పుడు వరకు తొక్కలేదంటే మీరు నమ్ముతారా లేదో కానీ ఫస్ట్ టైం ఒక సినీ ఫీల్డ్కి స్టేజ్ మీదకి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం నేను చూసిన సినిమా కూడా వెంకటరామయ్య గారి తాలూకా సినిమా మాత్రమే ఫస్ట్ నాకు చూపించారు. సో ఆవాల్ సతీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు నా లైఫ్లో ఒక్క సినిమా కూడా నేను చూడలే, థియేటర్కి వెళ్ళా. కానీ ఈరోజు ఆ సోదరుడు కథ నా ఇంట్లోది అనుకొని, నా ఇంట్లో కూడా ఇలా జరిగిందనుకొని భావిస్తేనే ఇక్కడ దాకా ఈ స్టేజ్ దాకా వచ్చి నేను మాట్లాడుతున్నానంటే ఆ కథ ఎంతటి కదిలించిందో హృదయానికి. కదిలే హృదయం ప్రతి ఒక్కరు వెళ్ళి స్టేజ్ మీద కాకుండా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు, ఆ విజయాన్ని కూడా మీరు అందుకుంటారు. కానీ ఈరోజు నేను నిజంగా విజయోత్సవ సభకి నన్ను పిలుస్తున్నారేమో, అందుకు నేను వెళ్ళాలేమో అని చెప్పి మా షెడ్యూల్ని పక్కన పెట్టుకొని యాక్చువల్గా నేను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఏపీ స్టేట్కి నేను లోకేష్ గారి టీంలో ఒక స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. సో అనకాపల్లి జిల్లాలో మీరు చేసినప్పుడు మీ సినిమాకి ఒకరోజు నేను వచ్చా. సుధమ్మ గారిని చిన్నప్పటి నుంచి టీవీల్లో వాటిలో చూడడమే కానీ డైరెక్ట్గా చూడలేదు. కానీ ఆ రోజు ఆవిడ సీన్ కూడా ఏంటంటే ఆవిడ అనకూడదు కానీ ఆ లెవెల్లో చూసినప్పుడు మాకు హృదయం అక్కడ అంటే సినిమా మేము ఫుల్గా చూడలేదు కానీ కథలో నుంచి మీరందరూ అంటే ఎలా ఉంటుందంటే మనిషికి పంచేంద్రియాలు, సృష్టికి పంచభూతాలు, ఈ సినిమాకి మీ అందరూ. సో ఇలా మీ అందరూ ఎఫెక్ట్ పెట్టబట్టే వెంకటరామయ్య గారి తాలూకా కథ సతీష్ గారు మీరు ఎలా ఉద్దేశంతో రాశారో కానీ తెలియదు కానీ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబంలోనే అవ్వచ్చు, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఇవి జరిగినవి. ఈ మధ్య చూస్తున్నవి ఏంటంటే కొట్టుకోవడం, తన్నుకోవడం, లవ్ స్టోరీలు వెళ్ళిపోవడం ఇలాంటివి చూస్తున్నాం. కానీ ప్రజెంట్ ప్రజలు కోరుకునేది మంచి సినిమాని, ఇంట్లో ఉన్నటువంటి అనుబంధాలు ఉన్నటువంటి సినిమాని చూడాలనుకుంటున్నాం. కాబట్టి అది ఈ తరంలో అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకున్నాను. అండ్ కోమలి గారు, అందరికీ నమస్కారం. సినిమా గురించి చాలామంది చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, దాదాపుగా అన్ని విషయాలు కవర్ అయ్యాయి. సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా, చాలా గొప్ప సినిమా. తప్పకుండా చూసి తీరవలసినటువంటి సినిమా అన్నది నా అభిప్రాయం. నేను నటుడిగా నా ప్రస్థానం మొదలైన తర్వాత నాకు డీజేటీల ద్వారా విశేషమైనటువంటి పేరు వచ్చిన తర్వాత సినిమాలు చేస్తున్న క్రమంలో నాలో ఉన్న అంటే నేను అనుకుంటున్న ఒక నటుడు పరిపూర్ణమైనటువంటి పాత్ర పోషించింది వెంకటరామయ్య. ఇటువంటి పాత్రలు నాకు కావాలి, ఇటువంటి పాత్రలు నేను చేయాలి. ఈ సినిమా నాకు దొరకడం అతిశయోక్తి కాదు కానీ ఒక వరం. ప్రతి పాత్ర పైన ఆ నటుడి లేదా నటి పేరు రాసి ఉంటుంది అనే దాన్ని నేను బాగా నమ్ముతాను. కొంతమంది దాటుకొని నా దగ్గరికి వచ్చిన పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నేను చేసిన కొన్ని సన్నివేశాల్లో, కొన్ని బాధపడే సన్నివేశాల్లో ఎక్కడ కూడా గ్లిజరిన్ వాడలేదు. మీరు ఒక్కసారి సినిమా చూడండి, సన్నివేశ పరంగా ఆ సందర్భానుసారంగా వచ్చిన కన్నీళ్ళే తప్ప ఎక్కడ మీకు కృత్రిమంగా ఒక్క చోట కూడా కనబడకుండా చేసినటువంటి, మనసు పెట్టి చేసినటువంటి సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. నేను ఎప్పుడూ ఏ సినిమా దయచేసి చూడండి, విజయవంతం చేయండి అని అన్నానే కానీ తప్పకుండా చూడండి, ఇటువంటి సినిమాలను ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ ఒక్కసారి తెర మీద చూసి మీలో మీరు అన్వయించుకోండి అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.
ఇది సినిమా కాదండి, ఒక జీవితం, ఒక నిజ జీవితం. నాకు ఎంతో ఎంతో తృప్తినిచ్చినటువంటి పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నా పాత్రకి నాకు భార్యగా వేయడం సుధా గారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహదావకాశంగా నేను భావిస్తున్నాను. 1000కి పైగా సినిమాలు చేసిన సుధా గారు నా పక్కన చేయడం నిజంగానే నాకు ఒక తృప్తికరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. ఆ సుధా గారి ఆశీర్వాదాలు నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి నటుడు, నటి మనసు పెట్టి మన కథ, మన సినిమా, ఇది మన వ్యవహారం అనుకుని చేసింది కాబట్టి మనసు పెట్టిన ఏదైనా కూడా, ఏ పనైనా కూడా, వంటైనా ఏదైనా అది రుచికరంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వెంకటరామయ్య గారి తాలూకా కూడా మిమ్మల్ని అంటే ప్రేక్షకుల్ని ప్రతి ఒక్కరిని వాళ్ళ గుండెలకి హత్తుకుంటుందని చెప్పేసి నేను గట్టిగా భావిస్తున్నాను. సినిమా చూడండి. ఇందులో పనిచేసినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. మీడియా వాళ్ళందరినీ మరీ కోరుతున్నాను, మీకు చేయగలిగినంత సహాయం మాకు చేయండి, బాగా ప్రమోట్ చేయండి, సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. విజయవంతమయ్యే దిశగా మీ సహకారం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రవంతి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నటువంటి భావనతో ఇలా వచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా మా దశరథ్ గారికి నా ఇన్విటేషన్ని ఒప్పుకుని మా కోసం మీ టైంని కేటాయించి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అలా ఇక్కడ కవిత గారు లేకపోయినా కూడా ఆవిడకి మీ హంగా చెప్పుకుంటున్నాను, చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ మీ ఆశీర్వాదంతో మేము వెంకటరామయ్య గారి తాలూకా పిక్చర్ ద్వారా వస్తున్నాం. జూలై 17th. కోమలి ఒకసారి పైకి రానన్నా. Yes, here we welcome our sweetest and very passionate, daring producer Komali Garu to please join the stage. ఒక ఆడపిల్లగా ఎందుకు అమ్మాయిని పిలిచానంటే, ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది, పుట్టింట్లో ఎంత సుఖంగా ఉన్న ఆడపిల్ల మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడుతుందో తనలో తను దిగమింగుకుని బయటికి చెప్పలేక, ఒక అత్తగారికి చెప్పలేము, అక్కడ మామగారికి చెప్పలేము, పక్కన ఉన్న మొగుడుకు కూడా చెప్పుకోలేము. అన్ని బాధల్ని దిగమింగుకుని ఆ బాధల్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చి లొకేషన్లో ప్రతిరోజు మేము చూసాం. చేసిన 22 రోజులు నేను హయ్యెస్ట్ అతడికి ఇచ్చాను. ఒక మలయాళం పిక్చర్ మోహన్ లాల్ గారి పిక్చర్కి 23 రోజులు చేశాను. తర్వాత మనం కోమలి గారి పిక్చర్కి చేయడం జరిగింది. ముందుగా నేను ఆలోచించాను, ఇప్పుడు నా ఆలోచన తప్పు, క్షమించండి కోమలి గారు అని సతీష్ గారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎలా చేస్తారో ఈ సబ్జెక్ట్ వాళ్ళు నరేట్ చేసేటప్పుడు, అయ్యో ఇది ఎలా చేస్తారు, ఇంత చాలా మంచి సబ్జెక్టు, ఈ మధ్యకాలంలో ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అంటే కొత్త ప్రొడ్యూసర్, ఆడపిల్ల తన సొమ్మంతా ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంది, ఎంత కష్టపడి సంపాదించుకుని ఉంటుంది, ఇదంతా తీసుకొచ్చి పెడుతుంది. సతీష్ గారు కొత్త ఎలా చేస్తారు అని, ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మేము కొత్త వాళ్ళమే, అప్కమింగ్ ఒక స్టేజ్కి వచ్చే వరకు మేము ఆ భయంతోనే వచ్చాం. ఆ భయం ఎలాగంటే వీళ్ళు ఎలా చేస్తారు, కొత్త వాళ్ళు కదా, సబ్జెక్టు ఎంతవరకు వీళ్ళు తీసుకొస్తారు, అవుట్పుట్ ఎంత బాగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి ఒక 2 రోజుల తర్వాత చెప్తానండి అన్నాను. అది ఒప్పుకోకపోతే పెద్ద తప్పు చేసేదాన్ని అయిపోతాను, అందుకే సారీ చెప్పాను మీకు. ఈ పిక్చర్కి మెయిన్ పిల్లర్ కోమలి గారు, 4 స్తంభాలు అన్నమాట.
ఫస్ట్ కోమలి గారు, అలాగే సతీష్ గారు, అన్నిటికంటే మెయిన్ పిల్లర్ మా అబ్బాయి అనిల్. దానన్న ఎందుకు మా అబ్బాయి అన్నానంటే, తను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. చాలామంది చెప్తారు మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నిజంగా వీళ్ళందరూ నా కళ్ళు ముందు పెరిగారు. అంటే నాకు ఇంకా వయసు అయిందని నేను చెప్పుకోను. ప్రతి షాట్ చేసేటప్పుడు ప్రతి సీన్ తను ముందు చదివి, ఈ డైలాగ్ ఈ మోడ్యులేషన్లో ఉంటే బాగుంటుంది, ఇంతే స్టెప్ ఉండాలి, ఒక్క స్టెప్ కంటే ఎక్కువ చేయకండి, ముందుకు రాకండి. అంటే లైటింగ్ మాత్రం చేసుకుని ఉండుంటే ఒక డిఓపికి అది ఒకటే చేస్తారు యూజువల్గా. పర్ఫార్మెన్స్ వైజ్ మీరు మాకు నేర్పించి ఇంత చెయ్యండి, మీటర్ ఇంతే ఉండాలి అని నేర్పించినందుకు థ్యాంక్ యూ నాన్న. ఎందుకంటే ఇవన్నీ మీరు స్క్రీన్లో చూస్తారు, జూలై 17th తప్పకుండా చూస్తారు. అలా వెంకటరామయ్య గారు తాలూకా ఈ పిక్చర్ ద్వారా ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సీన్లో కనెక్ట్ అవుతారు. తల్లి ఎందుకు కోపపడి ఒక మాట అంది, మన మంచి కోసమే కదా. తండ్రి ఎంత పోగొట్టుకున్నాడు మన వల్ల అని ఒక కన్నీళ్ళు చుక్క తప్పకుండా, అది కొడుకైనా కూతురైనా తప్పకుండా ఏడుస్తారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి ఇది రిలేటెడ్ అయిన సబ్జెక్ట్, ప్రతి ఇంట్లో జరిగే సబ్జెక్టే ఇది. ఒక తల్లిగా పెళ్ళైన కూతురికి మెట్టింట్లో ఎంత బాధపడుతుందని కళ్ళార చూసి చెప్పుకోలేనంత బాధని ఒక తల్లి ఎంత బాధపడుతుందో ఆ బాధ ఆ పిల్ల కూడా పడుతుంది కదా, అది ఈ పిక్చర్లో మీరు చూస్తారు. ప్రతి తల్లి బాధపడుతుంది, ప్రతి తండ్రి బాధపడతారు. అయ్యో నా పిల్లలు బాగుండాలి కదా, అందుకే కదా ఇన్ని చేస్తున్నాను అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అలాగే ప్రతి పిల్లలు ఫీల్ అవుతారు ఈ పిక్చర్ చూసి. మీరందరూ చిన్న పిక్చర్, చిన్న బడ్జెట్ అని మీరు చూడరని మాకు నమ్మకం ఉంది. ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మంచి పిక్చర్ అండి, మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. ఈ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ని మీరు ఆదరించాలి. కొత్త ప్రొడ్యూసర్ అయిన కోమలి ఆడపిల్లల్ని మీరు ఆదరించాలి. ఇది చేతులెత్తి మిమ్మల్ని నేను కోరుతున్నాను. తప్పకుండా పైరసీ చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి. ఒక టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు, ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడుతున్నారు అన్నది మీరు థియేటర్ చూస్తేనే వాళ్ళు సంతోషంలో వాళ్ళు ఎదుగుతారు. దయచేసి మిమ్మల్ని థియేటర్కి వచ్చి చూడండి 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 అని నేను విన్నపం చేసుకుంటున్నా. అలాగా ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే మురళీధర్ గారు, వెంకటరామయ్య గారు, ఆయన చూసేటప్పుడు నాకు ఒక క్షణం ఆయన గెటప్ చూసేటప్పుడు మా చంద్రమోహన్ బావ గుర్తొచ్చారు. ఫస్ట్ డే ఆ గెటప్లో చూసేటప్పుడు అలా అనేసాను, నువ్వు పక్కన, బావా నిన్ను తలుచుకుంటున్నాను బావా అన్నా నేను. ఇవాళ ఆయన మన దగ్గర లేదు, కానీ మనసులో అందరు మనసులో ఉన్నారు. అలాగో పిల్లలు మామూలు కాదు, మామూలుగా ఏడిపించలా. అందులో నా కొడుకున్నాడే, చో నిజంగా కొట్టాను వాడిని, నిజంగా కొట్టాను. వాడు తప్పు తెలుసుకుంటాడు. ఇందాక నువ్వు అన్నట్టు ఒకటి పోయిన తర్వాతనే మనకి అన్నీ తెలిసి వస్తుంది అన్నావు కదా నాన్న. నీ వయసుకి అది నిశ్చయంగా అది పెద్ద మాట, కానీ నా వయసుకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అమ్మ నాన్న లేనప్పుడు అది తెలిసి వస్తుంది. ప్రతి మాట మా అమ్మ చెప్పేది, నువ్వు ముందుకెళ్ళు, గుడికాలు పెట్టావు, ఎడంగాలు పెట్టు, నువ్వు డెస్టినేషన్కి వెళ్ళిపోయి చేరుతావు అన్నారు. ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. అన్నీ చేస్తావు, అన్నీ మంచిదే జరుగుద్ది. దివిజ, మీ నాన్నంత ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోనైనా మంచి మంచి క్యారెక్టర్ రావాలని
గాడ్ బ్లెస్ యూ, మై హార్టీ విషెస్ టు యూ. అలాగే హీరో దినేష్, ప్రతిరోజు నీకు పక్కన కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది అని నా మాట విన్నావు, చాలా థ్యాంక్స్ నాన్న. ఎందుకంటే వాళ్ళు అడిగే కొద్ది మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. నిజంగా ఈ యంగ్స్టర్స్తో పనిచేసేటప్పుడు నేను యంగ్గానే ఫీల్ అయ్యాను, పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చేస్తానని. ఏదో ఏడుపు కోసం కోమలి గారు నాకు డబ్బు ఇచ్చారు, కానీ ఎప్పుడూ షార్ట్ అయిన తర్వాత నవ్వుతూనే ఉన్నాం. ఏడుపు కోసమే ఆవిడ డబ్బు ఇచ్చారు, నేను షార్ట్ అయిన తర్వాత గోలగోల చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. కానీ కోమలి, నీ కష్టాలు ఎక్కడా పోదు. జూలై 17th ఈ పిక్చర్ వెంకట్రామయ్య గారు తాలూకా పెద్ద సక్సెస్ పొందుకుంటుంది. మీరందరూ సక్సెస్ చేస్తారని నమ్మకంతో మీ ముందుకు మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడకు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, గౌరవనీయులు మురళీధర్ గౌడ్ సార్ గారికి, అలాగే సుధా మేడం గారికి, మా హీరోయిన్ దిజ, సత్యశ్రీ, మా డిఓపి గారు, మా డైరెక్టర్ గారికి, ముందుగా నా భర్తకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి, నేను ఒక సింగర్గా ఫస్ట్ నన్ను పరిచయం చేసింది, ఈ కళా ప్రపంచానికి పరిచయం చేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. నేను ఒక సింగర్ని, తను ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని కోరుకుంటున్నాను. నేను సింగర్ని, పాడగలను, నాలో కూడా ఒక కళ ఉందని తెలియజేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నా పోరాటం ఆగలేదు. అలాగే నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకొని ఈ సినిమా తీయాలని, ఒక కుటుంబం, ఇది సినిమా కాదండి, మన రియల్ లైఫ్ స్టోరీ, నా రియల్ లైఫ్ స్టోరీని ఒక కథగా మలుచుకొని ఈ సినిమా తీయడానికి ఎంతో కష్టపడ్డాను, ఎన్నెన్నో కష్టాలు పడ్డాను. దీనికి నా భర్త నా తోడుండి నన్ను ముందు నడిపించాడు. అలాగే ఒక బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, అలాగే ఒక సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలి. దానికి మా గ్రామ ప్రజలందరూ నాకు బడ్జెట్ సహాయం చేసిండ్రు. ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలే నాకు సపోర్ట్గా నిలిచారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మండల సత్యనారాయణ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, పింగిలి రవీందర్ రెడ్డి గారు, మరియు రాజిరెడ్డి గారు, సంపత్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి గారు, ప్రతి ఒక్కరు నాకు అండగా నిలిచిండ్రు. మా ఊరి గ్రామ ప్రజలు, మా ఊరి ఆడబిడ్డ దీవెన ఉంటే ఎప్పుడైనా మనం ముందుంటామని తెలుస్తుంది. అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని నేను కోరుకుంటున్నాను. మా ఊరి గ్రామ ప్రజలు రాగలరు. మెయిన్గా ఈ సినిమా కంటెంట్ ఏంటంటే చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క కుటుంబంలో నిజ జీవితంలో జరిగే రియల్ లైఫ్ స్టోరీ అండి. మన జీవితాన్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది. ఓ మా ఇంట్లో జరిగిందే, మాకు జరిగిందే, మా అన్న మా ఇంట్లో మేము జరిగిందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారని ఈ సినిమా చూస్తే. ప్రతి ఒక్కరిని తట్టి లేపుతుంది. ఎందుకంటే మనకు మన నాన్న ఎన్ని ఉన్నా మన నాన్న ఎంతో ముఖ్యం. మన నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడగలరు. అలాగే మా అన్న నాగం పరశురామ్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రాగలరు. నన్ను ఎంతో ప్రోత్సహించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్ తరపున నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఈరోజు నిలబెట్టిన మా అన్న పరశురామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి కంటతడి పెట్టకుండా ఎవరు వెళ్ళరండి. అలాగే మా అన్న సందీప్ అన్న గారిని స్టేజ్ మీదకి రాగలరు. బాబు, మా తమ్ముడు బాబుని కూడా రాగలరని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్క ఫ్యామిలీకి తప్పకుండా ఈ సినిమా నిదర్శనం. ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సినిమా తీయాలంటే డేకింగ్ అంటే డేకింగ్ అన్నట్టుగా
సినిమా తీసి నిరూపించాలనే ఒక కసితోని ముందుకు రావడం జరిగింది. ఒక ఆడపిల్ల కన్నీటి కథ ఈ సినిమా. తప్పకుండా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏడవకుండా ఎవరు బయటికి రారు. చాలా మంచి సినిమా. చరణ్ అర్జున్ అన్న చాలా మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ప్రాణం పెట్టిండు. ప్రతి ఒక్క లిరిక్ రాసి చెల్లె ఈ ఒక సముద్రంలో నువ్వు వెళ్ళా ముందుకెళ్తావు అని నాకు ఎన్నోసార్లు చెప్పిండు. అయినా పర్వాలేదు, ఆ సముద్రం అంతటి కన్నీటిని నా కొంగులో మూటగట్టుకొని ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరు చరిత్రలో అందరూ ఇలాంటి సినిమా ఉండాలి అని చెప్పుకునే దగ్గ సినిమాని తీయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఫ్యామిలీ సినిమా. నువ్వెవరంటే అమ్మగన్నది మనల్ని, కానీ నేను నాన్న కూతురిని అని చెప్పుకుంటాను. అదేవిధంగా ఒక నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడు. తను ఏమి కోల్పోయినా సరే కానీ ఇంకా పిల్లలకి ఏదో ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. మన నాన్న ఎంత కష్టపడతాడో ఈ సినిమాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంటింటి ప్రజలు, ఇంటిల్లి ప్రాది ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఒక ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి నన్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పేదింటి కన్నీటి కథ ఈ సినిమా. ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఎవరు బయటికి వెళ్ళరు. ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మురళీధర్ గౌడ్ సార్ గారు కూడా చాలా బాగా, చాలా మంచిగా తన పాత్రకి న్యాయం చేశారు. అలాగే మా సుధమ్మ, తన గురించి చెప్పనవసరం లేదు, ఎంతో మా కోసం ఎంతో తాపత్రయపడుతూ. అలాగే ఇక్కడికి గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారు, నేను చిన్న ప్రొడ్యూసర్ అయినా సరే ఒక మాట చెప్పగానే ఒక ఆడబిడ్డని ఎంతగానో గౌరవించి ఇక్కడికి వచ్చినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా హీరోయిన్ గిరిజ గారు, దీనికి మా అన్నయ్య డిఓపి గారు ఎంతో కృషి చేశారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. అందరి ఆశీస్సులు నాకుండి ప్రతి ఒక్కరు ఈ సినిమాను విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ నిలబడితే ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు ఈ సినిమా నిలబడకుంటే నా ఫ్యామిలీ నేను చాలా స్ట్రగుల్స్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఈ మూవీని చూసి నన్ను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోమలి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టం. ఓకే, నేను కూడా యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అయ్యాను, బట్ సాడ్లీ వీ హ్యావ్ నో టైం. సో ఓకే, టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. సో వెంకటరామయ్య గారు తాలూకా, కోమలి గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఫైనలీ మీ సినిమా ఇంకొక 5 రోజుల్లో థియేటర్కి రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీరు ఈ కథకి ఎంచుకున్నందుకు, నేనే ఈ కథకి ఈ పాత్ర ప్లే చేయాలని మీరు అనుకున్నందుకు. సతీష్ గారు, సరే ఏంటి సార్ మీరు, థ్యాంక్ యూ అండి. అందరూ అంటారు ఈయన డెబ్యూ డైరెక్టర్, అసలు ఎంత భయపడి ఎంత ఇది చేసుంటారా ఆయన, కానీ నిజంగా స్కూల్ పిల్లల్లాగా చాలా ఆడుతూ పాడుతూ చేస్తారండి సినిమా. చాలా ఈజీగా చేసేసారు. సో సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ నా సెట్లో అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే చాలా కష్టమైపోయేది సార్ సినిమా, అది అందరికీ తెలుసు. మీరు ఉండడం వల్ల డెఫినెట్గా ఈ సినిమా ఇంత సాఫీగా సాగిపోయిందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సార్. సార్ మీ గురించి నేను ఎన్నిసార్లు మాట్లాడతాను సార్, నిజంగా డెఫినెట్లీ ఈ సినిమాకి సోల్ అయితే మ్యూజికే. మ్యూజిక్ టుక్ దిస్ ఫిల్మ్ టు అనదర్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చైతన్య గారు, ఆర్కే గారు వచ్చారా, ఆర్కే సార్ హాయ్, చైతన్య గారు, ఆర్కే గారు, సంజు గారు, కార్తిక్ గారు, కోటి గారు, ప్రమోద్ గారు, పవన్ గారు, సుబ్బు రాలేదా, సో యా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రమోద్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా కష్టపడ్డారు, వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. నన్ను ఫాస్ట్గా మాట్లాడమంటున్నారు కానీ నాకు ఏంటండి ఇది, నా డెబ్యూ ఫిల్మ్ ఒకసారి ఇవ్వనివ్వండి స్పీచ్.
ఓకే, సో డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా పేరు మర్చిపోయి ఉంటే సారీ అండి. పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు యాక్టర్స్, సుధమ్మ అమ్మ, మీ ఎక్స్పీరియన్స్ అంత ఉండదమ్మా నా వయసు, కానీ మీతో సమానంగా కలుపుకొని అందరినీ గారు గారు అని వస్తుంది, కానీ మిమ్మల్ని పిలిచేటప్పుడు అమ్మ అనే వచ్చేస్తుంది డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్. మురళీధర్ సార్, మీకు కూడా మీ పేషెన్స్కి, అంటే మీకు ఎంత ఇది ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా, ఏమున్నా సరే ఈ సినిమా కోసం మీరు ఎక్కడ వెనకాడలేదు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టేశారు హార్ట్ అండ్ సోల్ ఇద్దరు, అండ్ దట్ మీన్స్ అ లాట్. దినేష్ మనిషి ఇంత ఎత్తుగా 6 feet ఎంత పొడుగ్గా ఉంటాడు, కానీ హీస్ అ చైల్డ్ లైక్ పర్సన్, అండ్ ప్లీజ్ ప్రొటెక్ట్ దట్ చైల్డ్ ఇన్ యూ. కీప్ స్ప్రెడింగ్ దట్ జాయ్. హీస్ అ వెరీ టాలెంటెడ్ గై. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. సత్య, thank you so much for being such a great companion for the film. I'm very lucky to have somebody like you on and off screen. So thank you so much. Of course, నీ performance గురించి మాట్లాడేంత నాకు లేదు, but of course you've done great and I'm very grateful. ఇంకా మా యాక్టర్స్ గౌరీ, హాసిని, జీవన ప్రియ, హరీష్ గారు, ఇంకా సెల్వరాజ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి, నిస్సార్ గారు, అందరూ ఎవ్రీబడి పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఐ హోప్ July 17th మీరు అందరూ వెళ్ళి ఆదరిస్తారని అనుకుంటున్నాను. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ సే, శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ విత్ ది ఈవెంట్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే నిజంగా సారీ అండి. నేను యాక్చువల్గా చాలా మాట్లాడదాం అనుకున్నాను. మా ఈవెంట్కి గ్రేస్ చేయడానికి వచ్చిన కవిత గారికి చాలా 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 థ్యాంక్ యూ. ఆవిడ ఎంత బిజీయో అందరికీ తెలుసు. అండ్ దశరథ్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్ మార్తాండ్కే వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో మా సినిమా టేకప్ చేసి ఇంత బాగా ఎడిట్ చేసి మాకు ఇప్పుడు July 17th బెస్ట్ పిక్చర్ ఇచ్చారు. పిఆర్ఓ సతీష్, రాంబాబు గారు సార్, మీరు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే పేరున నిజంగా సారీ అండి. బట్ సోమేష్ గారు, మా ఇంకొక ప్రొడ్యూసర్, నిజంగా సారీ, నన్ను చాలా మీరు చూస్తారు, కంగారు పెట్టేస్తున్నారు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆయనకు అసలు సినిమా ఫీల్డ్ అనేది తెలియదండి. ఆయన వర్క్, ఫ్యామిలీ తప్ప వేరే లోకం తెలీదు. అలాంటిది సతీష్ గారి మీద, కోమలి గారి మీద నమ్మకం పెట్టుకొని ఇన్వెస్ట్ చేసి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సాగర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా తక్కువ టైంలో ఫట్ అని కొరియోగ్రాఫ్ చేశారు. ధనుంజయ్ అన్న ఉన్నారా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ ద సాంగ్. అండ్ ఇంకా మంగ్లీ గారు, అందరికీ పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ సే, ఆర్ఆర్ మహిమదన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇరగ్గొట్టారు బీజిఎం అండ్ ఆర్ఆర్. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మా నాన్న, అమ్మ, మా అన్నయ్య అండ్ నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వెల్ విషర్స్ అండ్ నా ఫాలోవర్స్, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు, తర్వాత యూట్యూబ్ ద్వారా, దాని తర్వాత ఆల్బమ్ సాంగ్స్ ద్వారా, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా, దాని తర్వాత నేను చేసిన మూవీస్ ద్వారా, అలా స్లోగా పెరుగుకుంటూ కొంచెం వచ్చిన నన్ను సపోర్ట్ చేయడానికి నాకు వచ్చిన వెల్ విషెస్ అండ్ ఫాలోవర్స్ అందరికీ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే డెఫినెట్లీ నాకు ఇక్కడ నిలబడి మాట్లాడేంత ధైర్యం వచ్చేది కాదు. బికాజ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను కొంచెం బొద్దుగా, నాకు అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండే, కొంచెం లావుగా బొద్దుగా ఉండే, నేను లీడ్ ఏంటని నేనే అనుకున్నాను. బట్ సినిమా చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నాకు తగ్గట్టు సినిమాకి రావడం కాదు, సినిమాకి తగ్గట్టు యాక్టర్స్ వస్తారు. అండ్ ఈ సినిమాకి కథే హీరో అండి. సో యా, నా వెల్ విషెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఐ మేక్ యూ గైస్ ప్రౌడ్. అండ్ పీపుల్ హూ హ్యావ్ డౌట్స్, వాళ్ళు ఏమంటారో ఏమో తెలీదు, బట్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ గివింగ్ యువర్ ఒపీనియన్స్ ఆన్లైన్. ఐ విష్ మీ అందరికి కూడా ఐ ప్రూవ్ దాట్, అంటే మాటలతో కాదు, డైరెక్ట్గా స్క్రీన్ మీద ప్రూవ్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నిజంగా సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, దట్స్ ఇట్. సారీ ఫర్ టేకింగ్ టైమ్, బట్ నా డెబ్యూ ఫిల్మ్ ప్రీ రిలీజ్లో నేను కొంచెం కూడా మాట్లాడకపోతే అస్సలు బాగోదు. సో యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 17th July వెంకటరామయ్య గారి తాలూకా అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇంకేమైనా తప్పులు ఏమైనా ఉండే క్షమించండి ప్లీజ్. చిన్న వయసు నాది, 20. ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో.
సో ఇలానే మీ సపోర్ట్ అంతా ఆదరిస్తూ ఉండండి, నేర్చుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దివిజ, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో తను చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్నప్పుడు నంది అవార్డ్ని సొంతం చేసుకున్నారు. ఐ విష్ ఈ సినిమా ద్వారా కూడా మీకు బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఉన్నాను. సో మీరు మంచి పేరు. తాలూకా జూలై 17న మేమందరం థియేటర్స్లోకి రాబోతున్నాం. ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి. కష్టపడిన అంటే సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ 100 మంది ఉంటారండి, వేల చప్పట్లు వినిపిస్తాయి, సౌండ్ గట్టిగా ఉంటుంది. కానీ ఆ జర్నీ ప్రాసెస్లో మాత్రం చాలా సైలెన్స్ ఉంటుందండి. అంతటి సైలెన్స్ని బేర్ చేస్తూ ఆ సైలెన్స్ తాలూకా పెయిన్ అనేది మాకు మాత్రమే తెలుస్తుంది, అంటే ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతటి పెయిన్ని కూడా భరించి ఈ స్టేజ్ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. సినిమా రిలీజ్ అంటే చాలామంది సినిమా రిలీజ్ మాత్రమే కాదండి, చాలామంది నమ్మకాలు, చాలామంది కలలు, చాలామంది కష్టం థియేటర్లో స్క్రీన్ మీదకి రావడమేనండి. అలాంటి సినిమాని మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మా కవిత గారు, తెలంగాణ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కవిత గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సినిమాని చూసి టీజర్ చూసి నేను ఖచ్చితంగా తప్పకుండా వస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి మా అందరికీ చాలా బెస్ట్ విషెస్ చెప్పి ఇక్కడికి వచ్చి ఇప్పటికి కూడాను ట్రైలర్ కూడా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చి చాలా విష్ చేసిన కవిత గారికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దశరథ్ గారు, మిస్టర్ పర్ఫెక్ట్ ఎన్నో బ్లాక్ బాస్టర్స్ హిట్స్ ఇచ్చిన దశరథ్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, అండ్ ఇట్స్ ఎన్ ఆనర్ టు బీ హియర్ ఆన్ స్టేజ్ బిఫోర్ లెజెండ్స్ లైక్ యూ. అండ్ కమింగ్ టు అవర్ ఫిల్మ్, మా సుధమ్మ గారు, అమ్మ మీరు చాలామంది సూపర్ స్టార్స్తో వర్క్ చేసి ఉంటారు, అలాంటిది ఇప్పుడే ఒక సెకండ్ అడుగు నేను వేసాను. అలాంటి నన్ను కూడాను ఒక బేబీలాగా ప్యాంపర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ నాకు అన్నీ నేర్పించి నన్ను అంత కంఫర్ట్ మీరు నాకు ఇచ్చారు, స్పేస్ కూడాను. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ ఆనర్డ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ మురళీధర్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డిఫరెంట్ షేడ్స్ చేసిన ఆయన ఈ సినిమాలో మాత్రం ప్రతి ఒక్కల గుండెల్ని పట్టుకుంటారండి, చప్పుడునే హోల్డ్ చేస్తారు. దట్స్ ఫర్ ష్యూర్ సార్. యూ డిడ్ ఎ వండర్ఫుల్, అమేజింగ్ సార్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు లాస్ట్లో సీత అన్నీ చెప్తారు కదా, నేను అసలు టీజర్ చూసినప్పుడే అక్కడే ఇంకా అవుట్ అనమాట. అండ్ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు కథ చెప్పి ఖచ్చితంగా మనం ఇలా చేయాలి, మనం ఇలా చేద్దామని చెప్పి నన్ను సెలెక్ట్ చేసుకొని పెద్ద పెద్ద కాస్టింగ్ ఉన్నా కూడా నన్నే సెలెక్ట్ చేసుకొని నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని ఇప్పటి వరకు తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ కోమలి గారు అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఆవిడ డెడికేషన్ కానీ, ఆవిడ ప్యాషన్ కానీ